కర్మణ్యేవ అధికారస్తే, నీకు కర్మయోగంలోనే అధికారం ఉంది. సాంఖ్యయోగం గురించి ఇప్పుడే ఆలోచించుకో, ఇంక కొన్ని రోజులు కావాలా. కర్మయోగమే ముఖ్యమైనది. మాతే సంగోస్తు అకర్మణి, కర్మను వదిలిపెట్టడం గురించి ఆలోచించకు అని అర్జునుడిని భగవంతుడు ఉపదేశించాడు. అందుకని అర్జునుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. అజ్ఞానాన్ని పోగొట్టి పునర్జన్మ లేకుండా చేసే ఓ జనార్దన, కర్మ మాత్రమే చెయ్యి, సన్యాసం వద్దు అని నాకు ఉపదేశాలు చేస్తున్నావు, కర్మయోగాన్ని ఆశ్రయించమంటున్నావు. కానీ నీ మాటలు వింటుంటే సాంఖ్యయోగమే గొప్పదని నువ్వు భావిస్తున్నట్టు నాకు అర్థమవుతోంది. అంటే సన్యాసం అంటే మనం అనుకున్నాం కదా, అర్జునుడు అన్నీ తీసేశాడు కింద, అదే త్యాగం అన్నమాట. సన్యాసి అంటే దాన్నే త్యాగం చేశాడు అంటే మొత్తం నాకు అక్కర్లేదు అని, అది కూడా అవుతుంది అట్లా. ఇక సన్యాసి ఎట్లా ఉండాలి, ఏ జ్ఞానం కావాలని అని ముందుగా చెప్పుకొని వచ్చాడు అంతా కూడా. అసలు 2వ అధ్యాయంలో మొత్తం అన్ని భగవద్గీత సారమంతా చెప్పేశాడు. ఇక అక్కడి నుంచి మెల్లగా దాంట్లో ఉండే అర్థాలు వేరే వేరే అధ్యాయాల్లో చెప్పుకొని వెళుతున్నాడు. నాకు మంచి జరగాలి అని కోరుకునే నువ్వు నాకు సాంఖ్యయోగాన్ని ఉపదేశం చేయవచ్చు కదా, పరంపరంగా కూడా ముక్తికి కారణం కానటువంటి ఘోరమైన కర్మయోగాన్ని నాకెందుకు చెబుతున్నావు అని అడిగాడు. సాంఖ్యయోగమే నువ్వు నాకు చెప్పచ్చు కదా, ముక్తికి కారణం కదా, ఈ కర్మయోగాన్ని ఎందుకు చెప్తున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోకమాప్నుయాం. ఓ శ్రీకృష్ణ, నీ వాక్యాలు కలిసిపోయి గందరగోళంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆయన వాక్యాలు ఎప్పటికీ కలిసిపోలేదు, నువ్వు గందరగోళంగా వింటున్నావు. వినేవాడు క్లియర్గా ఉండాలి, రిసీవ్ స్టేషన్ బాగుండాలి, రిసీవింగ్ స్టేషన్. బ్రాడ్కాస్టింగ్ చేసేది ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, ఎందుకంటే చాలా చోట్ల వెళ్ళాలి కదా. అందుకని పట్టుకునే స్టేషన్ ఉంది కదా, నీ చిన్న రేడియో, దాంట్లో ఏదో మిస్టేక్ ఉంది. నీ వాక్యాలు అన్నీ కూడా కలిసిపోయి గందరగోళంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అటువంటి మాటలతో నువ్వు నా బుద్ధిని మోహంలో ముంచేస్తున్నావు. నీ మాటలు నాకు జ్ఞానాన్ని కలిగించటం లేదు, కానీ మోహాన్నంటే మూఢత్వాన్ని కలిగిస్తున్నాయి. ఏమిటో నాకు అర్థం కాలే. కనుక నా మీద దయ ఉంచి నాకు సరైన ఉపదేశం చెయ్యి. సాంఖ్యయోగము మరియు కర్మయోగము, ఈ రెండిటిలో నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుంది, దేని సహాయంతో నేను మోక్షాన్ని పొందగలుగుతానో ఆ ఒక్కదాన్నే నాకు నిశ్చయించి చెప్పు. నాకు సాంఖ్యయోగము మరి కర్మయోగము రెండూ కూడా మోక్ష మార్గాలే. సాంఖ్యయోగము మరి కర్మయోగం కూడా రెండు మోక్షాలే. ఈ రెండిటితోనూ సాధకుడు ముక్తి పొందవచ్చు. కానీ సాంఖ్యయోగం అనేది సాధనలో చివరి దశ. సాంఖ్యయోగం చెప్పారు, చివరి దశది చెప్పారు, చెప్పకూడదని ఉంది. చివరి దశలో మంగళం అప్పుడు చెప్పాలన్నా, ఆ సమయం వచ్చింది దాన్ని చెప్పారు. అందుకని సాంఖ్యయోగం అనేది సాధనలో చివరి దశ. నువ్వు సాధనే ప్రారంభం చేయాలా, సాంఖ్యయోగం కావాలని నాకంటే ఎట్లవుతుంది? ఆ స్థాయికి చేరుకున్న వారు వాళ్ళందరూ కూడా స్థితప్రజ్ఞులు అని పిలువబడతారు. సాంఖ్యయోగం అని అభ్యాసం చేసి దాన్ని గురించి యోచన చేసి దాన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళ స్థితప్రజ్ఞులు అని పిలువబడతారు. స్థితప్రజ్ఞుడు కావాలి కదా నువ్వు. ఈ విషయాన్ని 2వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా. ఆ అధ్యాయంలో చెప్పుకున్న ప్రకారంగా ఈ సాంఖ్యయోగానికి వేరే సాధనాలతో పని లేదు. ఇదే సాక్షాత్తుగా మోక్షాన్ని తెచ్చిపెడుతుంది. సాధనాలు చేయాల్సిన పని లేదు. కానీ ఈ సాంఖ్యయోగాన్ని ఆశ్రయించే యోగ్యత కావాలంటే ముందు కర్మయోగాన్ని బాగా ఆచరించాలి. సాంఖ్యయోగాన్ని ముందు చెప్పుకొని వచ్చాడు. అంటే నువ్వు స్థితప్రజ్ఞుడు, కొంచెం హై క్లాస్ కదా అని చెప్పటంలో తప్పేం లేదు, చెప్పాను అంతే.
అందుకని కర్మయోగం అయిన తర్వాత దానికి వెళ్ళాలి మీరు. చిత్తశుద్ధి కలిగేంత వరకు కర్మయోగాన్ని ఆశ్రయించి ఉండాలి. తర్వాత సాంఖ్యయోగాన్ని పొందే అధికారం లభిస్తుంది నీకు. అర్జునుడికి ఇంకా సాంఖ్యయోగాన్ని అందుకునే అధికారం రాలేదు. అతను చేయవలసిన కర్మలు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. కర్మలన్నీ అయిపోవాల. అందుకనే భగవంతుడు కర్మలే చేయమని అర్జునుడికి చెబుతున్నాడు. కర్మలు ఆచరించు, తర్వాత దానికి వెళ్ళు. అంటే యుద్ధం చేసి ధర్మాన్ని స్థాపించటం అనేది క్షత్రియ కర్మ. నీకు క్షత్రియ కర్మ ఇది. దుర్యోధనుడు వంటి చెడ్డవారు రాజ్యం ఏలితే ఆ రాజ్యంలోని ప్రజలు కూడా మెల్లగా చెడు మార్గంలోకి చేరుకుంటారు. ఎందుకని చెప్తారు? యథా రాజా తథా ప్రజ అన్నట్టు అని మనం వింటూనే ఉంటాం కదా. ఇంట్లో ఉండే యజమాని సౌమ్యంగా, మంచి భావనతో, సత్యంగా, మంచిగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అట్లానే ఉంటారు. ఇంట్లో ఉండే యజమాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు అనుమానపడటం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, ఇట్లా చేస్తుంటే ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళంతా అదే నేర్చుకుంటారు. అందుకని తాను మొదట ప్రీతి చూపించాలి. కానీ తాను చూపించాల మొదట ప్రీతి. తాను సౌమ్యంగా ఉండాలి ఫస్ట్. తాను రూల్స్ ప్రకారంగా ఉండాలి. లేదే దుర్యోధనుడిలాగా ఉంటే ఎట్లా అవుతుంది? దుర్యోధనుడిలాగా ఉంటే ఆ మంత్రులంతా అదే విధంగా అయిపోతారు. చుట్టూ ఉండేవాళ్ళంతా అట్లే అయిపోతారు. అదిగా ధర్మరాయ చూడండి, ధర్మరాయ చుట్టూ ఉండేవాళ్ళంతా ధర్మ ప్రకారంగానే ఉన్నారు. అదే నేర్చుకున్నారు వాళ్ళు కూడా. అందుకని యజమాని అయినటువంటి వాళ్ళు ఒక సౌమ్య రూపంతో ఉండాలి. లేకపోతే దుర్యోధనుడిలాగా అయిపోతే, అందువల్లనే అర్జునుడికి కర్మ మార్గాన్ని భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. కర్మాన్ని ఆచరించు, నువ్వు క్షత్రియ ధర్మాన్ని, నువ్వు రాజ్యాన్ని తీసుకో, రాజ్యంలో ధర్మాన్ని స్థాపించు, రాజ్యంలో ఉండే ప్రజలందరూ బాగుపడతారు. ఈ విషయాన్ని సరిగ్గా గ్రహించుకోకుండా అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడని తెలుసుకోవాలి. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. దోషాలు లేని ఓ అర్జున, ఈ మానవ లోకంలో ఉండేవారికి 2 రకాలైన అనుష్ఠాన పద్ధతులు ఉన్నాయి. వాటిని ఇంతకు పూర్వమే నేను చెప్పాను. జ్ఞానార్హత ఉన్న సాంఖ్యులు, జ్ఞానార్హత ఉన్నటువంటి సాంఖ్యులు సాంఖ్యయోగం అనే పద్ధతితో సాధన చేయాలి. జ్ఞానార్హత ఉంది కదా కాబట్టి సాంఖ్యయోగంతో చేయాలి. నీకు జ్ఞానమే లేకపోతే నువ్వు ఎక్కడే చేస్తావు? జ్ఞానార్హత ఇంకా కలగని కర్మయోగంతో సాధన చేయాలి. నీకు ఇంకా జ్ఞానమే కలగలేదు కాబట్టి కర్మయోగంలోనే ఉండాలి నువ్వు. మామూలుగా 99 మంది కర్మయోగంలోనే ఉన్నారు. ఎవరో కొంతమంది 1%, 2% అంతే జ్ఞానయోగంలో వెళతారు. ఆ జ్ఞానయోగంలో వెళ్ళేటువంటి వాళ్ళంతా సాంఖ్యులు. వాళ్ళ దాంట్లో సాంఖ్యయోగాన్ని ఆచరించవచ్చు. అఘము అంటే పాపం, దోషము అని అర్థం కూడా. దోషాలు లేని వారిని అనఘులు అంటారు. అనఘస్వామి, అనఘదేవుడు అని మనం అంటాం కదమ్మా. పాపాలు అసలే లేవు వాళ్ళ దగ్గర, వాళ్ళని భజిస్తే పాపాలు పోతాయి అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని అనఘ అంటే దోషాలు లేనివాడా అని పిలుస్తున్నాడు. అంటే ప్రేమతో దోషాలు లేనివాడా, నిజంగా దోషాలు లేనివాడు అర్జునుడు. మనస్సులో దోషాలు ఉన్నవారికి తత్వోపదేశం సరిగ్గా బుద్ధికెక్కదు. ఎంత చెప్పినా వాళ్ళకెక్కదు. గంటలు వింటున్నారు అంతే, 2 గంటలు వింటున్నారు, కానీ వాళ్ళకి జ్ఞానం లేదు. రెండోది, దోషాలున్నాయి నీలో, ఇన్ని దోషాలున్నాయి నీలో. దోషాలన్నీ పోవాలా, నిర్మలమైనటువంటి మనస్సు కావాలా నీకు. విపరీతమైన దోషాలు, ఒక దోషము అనుమానము, ఒక దోషము నేనే పెద్ద అని, రెండో దోషం నేను చెప్పినట్టే వినాలా అనేటువంటి ఒక అహంకారముతో చేరినటువంటి దోషము. అట్లనే
నేను పెద్ద అనేటువంటి అహంకారంతో చేరిన దోషము. లేకపోతే నేను ఏదైనా తప్పు అనుకుంటే తప్పే, అది చేయాల్సిందే అనేది కూడా దోషమే. అహంకారం, ధనమదము, సౌందర్యమదము, అధికార మదము, ఇవి పోవాలి మీకు. ఇవి పరమాత్ముడు ఇచ్చినటువంటివి ప్రసాద రూపంగా తీసుకోవాలి. కానీ మనం హమ్ము పడకూడదు. అది చాలా రేపు పొద్దున మీరు ముసలాళ్ళు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. మిమ్మల్ని చాలా విధంగా హింస పడతారు. అందుకని దోషాలు ఉన్నవారికి తత్వోపదేశం సరిగ్గా బుద్ధికెక్కదు, ఎంత చెప్పినా ఎక్కదు. ఎందుకంటే దోషాలు ఉన్నాయి లోపల. అర్జునుడికి మనస్సులో ఎటువంటి దోషాలు లేవు కదా, అందుకని ఇంతగా చెప్పుకొచ్చాడు పరమాత్ముడు అర్జునుడికి. అతడి అంతఃకరణం శుద్ధంగా ఉంది. దాన్నే భగవంతుడు అనఘ అనే పిలుపుతో సూచన చేస్తున్నాడు. అందుకని అనఘ అని అర్జునుడిని సంబోధిస్తున్నాడు కృష్ణుడు. పరమాత్ముడైన వాడు, పరమాత్ముడికి తెలియదా లోపల బయట? అనఘ అంటే ఎంత ప్రేమ ఉండవచ్చు కృష్ణుడి ఆ అర్జునుడి మీద. శ్రీకృష్ణుడు ఇంతవరకు సాంఖ్యయోగం వేరు, కర్మయోగం వేరు అని స్పష్టంగా చెప్పలేదు. అది వేరు ఇది వేరు అని చెప్పలేదు. ఆ రెండు యోగాలను కేవలం ఉపదేశం మాత్రమే ఉపదేశం చేశాడు. కానీ అర్జునుడు ఆ రెండు వేరువేరు అనుష్ఠాన పద్ధతులు అని గుర్తించగలిగాడు. వేరువేరు ఉండొచ్చు అని కలిగాడు. ఇలా గుర్తించాడు కాబట్టే గొప్పదైనటువంటి సాంఖ్యయోగాన్ని ఆశ్రయించమని చెప్పకుండా క్లిష్టమైన కర్మయోగాన్ని నాకెందుకు ఉపదేశిస్తున్నావు అని అర్జునుడు ప్రశ్నించగలిగాడు, అర్థం చేసుకున్నాడు. క్లిష్టమైంది కర్మయోగం, ఈ కర్మయోగమే ఎందుకు నాకు బోధిస్తున్నావు అని చెప్తున్నాడు. ఎందుకంటే రెండు ఒకటే అనే దృష్టితో, అది బాగుంది కదా అనే దృష్టితో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ కర్మయోగాన్ని చేసిన తర్వాత వెళ్ళు నీకు మాత్రం అని అంటున్నాడు ఇక్కడ. లేకపోతే అక్కడే ఒకటే పర్యం సాంఖ్యయోగాన్ని ఒకవేళ పూర్తిగా నువ్వు ఆచరించు బోధించు అంటే ఇంకా మనస్సుకు సమాధానం అయిపోయి మొత్తం ఆ గాంధీవాన్ని తీసుకోకుండా నేను నడుచుకొని వెళ్ళిపోయేవాడు. అట్లా కాదురా, నువ్వు కర్మను ఆచరించు. శిష్యుడు అడిగే ప్రశ్నను బట్టి అతడికి ఎంతవరకు అర్థమయ్యింది, ఎంత శ్రద్ధగా అతడు వింటున్నాడు అని గురువు అంచనా వేస్తాడు. ఎప్పటికీ అంత మీరు అడిగే ప్రశ్నలకంతా తెలుస్తుంది మీ మనసు ఏది ఉందిగా, ఎంత గందరగోళంగా ఉంది మీది, మీ ప్రశ్నలో ఎంత దోషం ఉన్నది అని అర్థమైపోతుంది. కూడా ప్రశ్నలోనే అర్థమైపోతుంది మీకు జవాబు చెప్పాలా చెప్పకూడదని చెప్పేసి. అందుకని వెనుకటి శ్లోకంలో అర్జునుడు ఆడిన ప్రశ్న అంటే ప్రశ్న బట్టి, అతను అడిగినటువంటి ప్రశ్నను బట్టి అతడు ఉపదేశాన్ని బాగా గ్రహిస్తున్నాడు అని శ్రీకృష్ణుడికి అర్థమైంది. సాంఖ్య యోగాన్ని బాగా గమనించాడు అని తెలుస్తున్నది. ఏ దోషాలు లేకుండా ఉంటే తప్ప అర్జునుడు అలా విషయాన్ని గ్రహించలేడు. ఏ దోషాలు లేకుండా ఉంటే తప్ప అర్జునుడు అలా విషయాన్ని గ్రహించలేడు. దోషము లేనివాడికే సాంఖ్యయోగం తెలుస్తుంది, దోషం ఉండేవాడికి తెలియదు. అతడు దోషరహితుడై ఉన్నాడు కాబట్టి తెలిసింది అర్జునుడికి. అర్జునుడు అంతటి వాళ్ళు కాలేదే. మనం ఏదో పోల్చుకున్నాం. అర్జునుడిని నెపం చేసుకొని మనకు చెప్తున్నాడు. మేమంతా అర్జునులోని ఉపన్యాసాల్లో చాలామంది చెప్తుంటారు. అందుకని అర్జునుడు దోషరహితుడై ఉన్నాడు. అందుకనే భగవంతుడు అనఘ అని సంబోధించాడు. దోషరహితులు కావాలి మనమంతా, అప్పుడు మనల్ని ఆ విధంగా పిలుస్తారు. సాంఖ్యులు అంటే వివేక జ్ఞానం ఉన్నవారు అని అర్థం. మనం అనుకున్నాం కదా, అప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా. అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి ఏవి ఆత్మ కావు అని తెలుసుకున్నటువంటి వాడు. అవి జడములు, అనాత్మలు, ఇవన్నీ నశ్వరమైనవి. వీటికి భిన్నమైనది ఆత్మ. అది నిత్యము, సత్యము, ఆనంద స్వరూపము అనే ఈ విధమైన జ్ఞానమే వివేక జ్ఞానము. ఎంత ఆనందంగా చెప్పుకొని వచ్చారు ఇక్కడ. వివేక జ్ఞానానికి నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, బుద్ధి కాదు, ఇవి ఆత్మరూపమైన నేను, శుద్ధమైనటువంటి వివేక జ్ఞానము. ఈ రకమైనటువంటి
జ్ఞానం ఉన్న వారికే సాంఖ్యయోగాన్ని ఆశ్రయించే యోగ్యత ఉంటుంది. వీరు పుట్టకతోనే వైరాగ్యవంతులుగా ఉంటారు. ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. బ్రహ్మచర్యం తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తారు. వాళ్ళు ఎప్పుడూ అంతే, గృహస్థులుగా మారరు వాళ్ళు. అంటే పెళ్లి చేసుకోరు, సన్యాసాన్ని స్వీకరిస్తారు. వారినే పరమహంసలు, పరివ్రాజకులు అని పిలుస్తారు. అటువంటి మహానుభావులకి ఎప్పటికీ నమస్కారం. వాళ్ళకి వెళ్ళి మనం తాపత్రయాలు చెప్పకూడదు ఎప్పటికీ, మహాదోషం అది. ఇలాంటి మనం ఎప్పుడూ జ్ఞానాన్ని అడగాలి, కానీ అటువంటి సన్యాసుల దగ్గర వెళ్ళి మన వ్యవహారాన్ని చెప్పుకోకూడదు ఎప్పటికీ కూడా. ఇలాంటి వారికి మాత్రమే సాంఖ్యయోగంలో అధికారం ఉంటుంది. మిగతా చాలామందికి వైరాగ్యం ఉండదు, వైరాగ్యం కావాలా. వారు బ్రహ్మచర్యం తర్వాత గృహస్థులు అవుతారు. ఆ గృహస్థాశ్రమంలో తప్పకుండా నిత్యము చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి, అవి చేసినా చాలు. వాళ్ళు ఆ ప్రకారంగా మనం వెళితే అట్లా వెళ్ళాలి. సాంఖ్యులు అంత పెద్దది, అది వాళ్ళకేం పనికి వస్తుంది అది. కానీ కర్మయోగానికి పనికి వచ్చేటువంటిది ఇప్పుడు వినబోతూ ఉండేటువంటి చెప్పుకోబోతూ ఉండేటువంటి అధ్యాయం ఇది. వాటిని వదిలిపెట్టకుండా, అంటే ఆ కర్మాన్ని వదిలిపెట్టకుండా, ఫలితం మీద దృష్టి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించాలి. గృహస్థులైనటువంటి వాళ్ళు ఎప్పుడు గృహస్థులైపోయారో ఇక కర్మని గురించి యోచన చేయాలా. దాన్నే కర్మయోగం అంటారు. గృహస్థాశ్రమాన్ని తీసుకున్న తర్వాత గృహస్థాశ్రమంలో ఆచరించవలసిన కర్మలన్నీ ఎస్కేప్ కాకూడదు, సోమారితనం కాకూడదు, ఆచరించవలసిందే. సంధ్యావందన చేయవలసిందే, 3 పూట్ల సూర్యుడికి నమస్కారం చేయవలసిందే, 3 పూట్ల శుద్ధమైనటువంటి ఆచమన చేస్తూ శుద్ధమైనటువంటి పరమాత్ముణ్ణి భజించాల్సిందే, శుద్ధమైనటువంటి మనస్సును పెట్టుకోవాల్సిందే. ఇది నిజమైన కర్మ. అది కర్మ చేయాలా. నిన్ను ఆశ్రయించిన వాళ్ళని నొప్పి లేకోకుండా చూసుకోవాలా. అదే కర్మ, అదే కర్మయోగం అంటే. ఎవరు ఆశ్రయించారో, నిన్ను నమ్ముకొని నిన్ను చేయి పట్టుకున్నటువంటి నీ భార్య, దాన్ని పూలలో పెట్టుకొని చూసుకోవాలా అని చెప్తారు ఎప్పటికీ కూడా. అందుకని ఎవరు నిన్ను నమ్ముకొని ఇంటికి వచ్చిందో అందరినీ, తల్లిదండ్రులను వదిలేసి ఆ పిల్లను సరియాగా చూసుకోవాలి. మనం ఏ దుఃఖము లేకోకుండా చూసుకోవాలా. ఫలితం మీద అంటే ఎప్పుడు చూసుకున్నప్పుడు అదే నిజమైన కర్మకు నేను ఉదాహరణ చెప్తున్నా. గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి ఒక యజమాని ఆ తల్లిని కానీ లేక నమ్ముకున్నటువంటి వాళ్ళని కానీ మోసము చేయకూడదు, దుఃఖము పెట్టకూడదు. ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ మాన ప్రాణ దేనికి కూడా హాని కలగకోకుండా చూసుకోవాలా. అది మన కర్తవ్యం, మనకిచ్చిన కర్మ. అది మన చేతిలో పెట్టిన ఒక జీవి. అది ఆ జీవికి మనం ఏ విధమైనటువంటి కష్టము కలిగించకూడదు. ఫలితం మీద దృష్టి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించాలి. దీన్ని మన ఇంట్లో ఏం చేస్తున్నామో దాన్నే కర్మయోగం అంటారు. వైరాగ్యం దృఢంగా లేని సాధకులు, వైరాగ్యం ఉండదు వాళ్ళకి. ఏదో తాపత్రయం పడుతుంటారు, నోటితో మాత్రం చెప్తారు ఇవన్నీ వదిలేసేయాలనుకున్నా నేనని. అట్లా అనేవాళ్ళు వదిలేసేయలేరు, ఇంపాసిబుల్. వాళ్ళన్నీ పట్టించుకున్నారని అర్థం. చెప్పరు, మౌనంగా ఉంటారు. వాళ్ళ ఆనందమే వేరుగా ఉంటుంది. ఇదంతా పట్టించుకోరు. కొన్ని వ్యవహారాలు చేస్తూ ఉంటారు అంతేగాని పట్టించుకోకుండా ఉండాల. వైరాగ్యం దృఢంగా లేని సాధకులు ఆ కర్మయోగాన్ని ఆశ్రయించాలి. వైరాగ్యం లేదు కాబట్టి నువ్వు కర్మయోగాన్ని ఆచరించు. అప్పుడు వైరాగ్యం దృఢంగా వస్తుంది నీకు. అప్పుడు క్రమక్రమంగా వివేక జ్ఞానం ఏర్పడుతుంది. ఎంత ఆనందంగా చెప్పుకొచ్చారు ఇక్కడ. క్రమక్రమంగా వివేక జ్ఞానం వస్తుంది నీకు. తరువాత పూర్తి వైరాగ్యం సిద్ధిస్తుంది. ఆ దశలో కర్మయోగులు సాంఖ్యులుగా అవుతారు. అప్పుడు ఈ కర్మయోగులే సాంఖ్యులుగా అవుతారు. అందుకని డైరెక్ట్గా సాంఖ్యులుగా కావటానికి వీల్లేదు. అప్పుడు వారికి సాంఖ్యయోగాన్ని ఆశ్రయించే సామర్థ్యం లభిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.